ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో ఇటలీ దేశంలో రోమ్లో జెరూసలేం బెసిలికా ముందు నిలబడి మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత మనం గమనించినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని యెరూషలేములో కల్వరి కొండపైన సిలువ వేసిన తర్వాత యేసు ప్రభు వారి చేతులకి కొట్టబడినటువంటి మేకులు, కాళ్ళకి కొట్టబడినటువంటి మేకులు, యేసు ప్రభు వారిని సిలువ వేసినటువంటి చెక్క ఈ లోపల ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతం చూడడానికి దేవుడు సహాయం చేశాడు. లోపలికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు చేతులకి కూర్చబడినటువంటి ఆ చీలలు చూసినప్పుడు నిజంగా కన్నీళ్లు ఆగలేదండి. ఈ ప్రాంతం రావడానికి దేవుడు సహాయం చేశాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించిపో వారికి వెరితనము కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అయి ఉన్నది. లోపలికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలన్నీ చూసినప్పుడు నిజంగా నా హృదయము నిజంగానే చాలా కలత చెందింది. యేసయ్య ఏ విధంగా ఆ చేతుల్లో మేకులు కొట్టిన సమయంలో, ఆయన కాళ్ళకి మేకులు కొట్టిన సందర్భంలో, ఆయన తలకి కిరీటం పెట్టిన సందర్భంలో ఆయన ఎంత భయంకరమైనటువంటి వేదన అనుభవించారో జ్ఞాపకం చేసుకుంటే కన్నీళ్ళు ఆగడం లేదు. ప్రభు ఇచ్చిన కృప, ఆయన చేతులకు కొట్టబడినటువంటి మేకులు చూడడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ ఉదయకాల సమయంలో వీడియో చివరిలో ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఆ ప్రాంతాలకు వెళ్ళినటువంటి స్థలాలన్నింటినీ కూడా దయచేసి మీరందరూ కూడా చూడవలసిందిగా దేవుని సేవకులుగా మనవి చేస్తున్నాను. దేవుని యొక్క సిలువ మన జీవితంలో విలువను పెంచింది అని, నిత్య నరకానికి వెళ్ళవలసిన మనల్ని నిత్య రాజ్యంలోనికి చేర్చిందని తెలియజేయడం నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చిన గాక. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇది వాస్తవంగా మరి యేసు ప్రభు వారి సిలువ కొట్టినటువంటి, ఆయన చేతులకు కొట్టబడినటువంటి మేకులు, ఆయన తలకు పెట్టినటువంటి కిరీటం ఉంచబడినటువంటి స్థలం రోమ్ రావడానికి చాలా వేల కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ అనేక విమానాలు దాటుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చిన దయచేసి అందరికీ షేర్ చేయండి. దేవుని యొక్క శక్తిని మీరు కూడా అనుభవిస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ఈ దినం ఆయన సన్నిధిని మీకు తోడుగా ఉంచి బలమైన కార్యాలు జరిగించును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇటలీ దేశంలో రోమ్ పట్టణంలో బెసిలికా ఆఫ్ ద హోలీ క్రాస్ ఇన్ జెరూసలేం అనేటటువంటి ఈ చర్చ్లో యేసు ప్రభు వారి చేతులకు కొట్టినటువంటి మేకులు చూడడానికి దేవుడు సహాయం చేశాడు. నా జీవితంలో నేను చూసినటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఇది. ఇంకా నా కళ్ళు మట్టిలో కలిసిపోయినా కూడా నాకేమి ఇబ్బంది లేదు. కారణం ఏంటి అంటే, కల్వరి శిలువ మీద యేసు ప్రభు వారి చేతులకి కొట్టినటువంటి ఆ మేకులు చూడడానికి దేవుడు సహాయం చేశాడు. జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు వారిని సిలువ వేసినటువంటి చెక్క, యేసు ప్రభు వారి తలలో గుచ్చుకున్నటువంటి ముళ్ళు కూడా పైన ఒక 2 ముళ్ళులను భద్రపరిచారు. ఈ క్రాస్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభు వారు చేతులకు కొట్టినటువంటి, కాళ్ళకు కొట్టినటువంటి మేకులు, యేసు ప్రభు వారు తల మీద పెట్టినటువంటి యూదులకు రాజు అనేటటువంటి ఆ బోర్డు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ చూడడానికి సహాయం చేసిన దేవునికే స్తుతిగణ మహిమలు చెల్లునుగాక. ప్రైజ్ లార్డ్.